దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి 81వ కీర్తన 11వ చరణం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. ఇక ఈ మాటను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ కింద అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల. పైన అంటాడు నా మాట వినకపోయిరి, కింద అంటాడు నా మాట వినిన ఎడల. నిజమేనండి, ఇక్కడ రాయబడిన మాట మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మీకు బాగా పరిచయమైన మాటలే మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఈరోజు ఈ ధ్యానంలో మరొక మాట ఏమిటంటే, ఆయన మాట వినిన ఎడల ఏం చేస్తాడు ఆయన అంటే, ఆయన చేయడానికి చాలా అద్భుత కార్యాలు ఉన్నాయి. ఆయన చేయడానికి సమర్థవంతుడైన దేవుడు. ఎందుకంటే మనుషులుగా ఏదన్నా మాట ఇస్తే ఆ మాట కొంతకాలం వరకు, కొన్ని రోజుల వరకు, కొన్ని క్షణాల వరకు వారు ఆ మాట నెరవేరుస్తారు. కానీ మాట ఇచ్చిన దేవుడు కష్టం ఏదైనా, కన్నీరు ఏదైనా, ఇబ్బంది ఏదైనా విడిచిపెట్టక ప్రతినిత్యము మన చెయ్యి పట్టుకొని ఏమండి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి మనల్ని ఆయన ఎంతగానో ఆయన మన పైన తన కనుదృష్టి నిలుపుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు ఆయన మాట వింటే జరిగేది ఏమిటి అంటే, అక్కడ 14వ వాక్యంలో రాయబడింది, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కెదను, వారి విరోధులను కొల్లగొట్టుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట వినడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఇక్కడ రాయబడింది ఆయన వేగిరమే. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆలస్యము చేయక, ఆలస్యంగా ఉండక ఆయన వేగిరమే దిగి వచ్చట వారి శత్రువులను అనగద్రొక్కుతాడట. రెండోది వారి విరోధులను కొట్టుదురు అని ఇక్కడ రాయబడింది. కనుక ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని మాటలు ఆలకించుచున్న వారులారా, మీకు చెప్పాలని నేను ఆశపడే మాట ఏమిటంటే, ఆయన వేగిరమే అంటే వెంటనే ఆయన మాట వింటే వారి కొరకు దేవుడు వెంటనే దిగివచ్చి ఏమండి వారికి విరోధంగా మాట్లాడుతున్నా, వారి పైన శత్రు పన్నాగం పండుతున్నా వారందరినట దేవుడు అనగద్రొక్కడానికి రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన వారులారా, నీకు విరోధంగా రూపించబడుతుంది ఏ ఆయుధమైనను వర్ధిల్లదట, దాన్ని ఆయన కొడతారట. వారి విరోధులను ఆయన కొట్టగలిగిన దేవుడు. కనుక ప్రేమైన వారులారా, మనకి విరోధంగా, మనకి ఆయాసకరంగా, మనల్ని ఇబ్బంది పెట్టేటట్లుగా, మనల్ని తలక్రిందులు చేసేటట్లుగా, మన జీవితాన్ని నాశనం చేయాలని, మనల్ని అధోపాతాళానికి తొక్కాలని ఎందరైతే మనలను గూర్చి చెడు అభిప్రాయం కలిగి ఆలోచిస్తూ ఉంటారో వారందరినీ మన దేవుడు ఏం చేస్తాడో చెప్పనా, ఆయన మాట వింటే ఆయన వేగిరమే దిగి వస్తాడో. దేవునికి మహిమ కలుగును గాక. వేగిరమే దిగి వచ్చిన దేవుడు ఏం చేస్తాడట, శత్రువులను అనగద్రొక్కుతాడట, వారి విరోధులను కొట్టుదును. అంటే మనకి విరోధంగా ఉన్న వారిని ఆయన కొడతాడు, ఏ మాత్రం కూడా క్షమించడు. ఆయన బిడ్డలుగా ఉన్న నీవు ఆయన మాట కోసమే అంటిపెట్టుకొని, ఆయన కోసమే ఎదురు చూస్తూ, ఆయన కోసమే జీవిస్తూ, ఆయన కొరకే బ్రతుకుని సమర్పించుకొని, ఆయన కొరకే ఏర్పాటు చేయబడి, ఆయన కొరకే సమర్పణలో ఉండి, ఆయన కొరకే బ్రతుకుతున్న నిన్ను ఎలాగూ ఒక చేతికి అప్పగిస్తాడు?
ఎందుకు కంగారు పడుతున్నావు? నీవు దేవుని మాట వింటే దేవుడు నీ పక్షంగా అనేకమైన అద్భుతాలు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కిందకు వస్తే మరొక మాట అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమలు నేను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. దేవునికి స్తోత్రం. ఎవరు మన దేవుడట? ఆయన మాట వింటే తన ప్రజలనట, తన పిల్లలనట అతి శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరుస్తాడట, కొండ తేనెతో తృప్తిపరుస్తాడట ఆయన. ఎందుకయ్యా ఈ విధమైన ఆశీర్వాదం మాకు ఇస్తావంటే, మన దేవుడు వర్ణనాతీతమైన కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు బాగా పరిచయమైన వ్యక్తి అండి ఆయన. వారి పేరు ఇజ్రాయేలీ ప్రజలండి. అరణ్య మార్గంలో ఉండి మాకు ఆహారం కావాలయ్య అంటే, ఏమండి, వారు ఎన్నడూ రుచి చూడని, ఎన్నడూ భుజించని, ఎన్నడూ తృప్తి పొందని ఆ ఆహారాన్ని దేవుడు వారి కొరకు సిద్ధపరిచి ఏమండి వారి కోసం దేవుడు కురిపించాడు. అది దాని పేరేమిటంటే దేవదూతల మన్నా. అక్కడ ఉన్నవారు అందరూ అంటే ఇదేమిటి, ఏ రోజు మనం ఆహారాన్ని తినలేదే. ఎస్, మన దేవుడు ఎవరంటే అతి శ్రేష్టమైన వాటితో పోషించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నీకు ఆరోగ్యాన్ని కలిగించగలిగిన దాంతో, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి నిన్ను ఆ విధంగా పోషించి నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు. కనుక ఈ రాత్రి దేవుని మాట విను, దేవుని మాట ప్రకారంగా నడు. నీ కొరకు శత్రువులను అనగదొక్కడానికి దిగి వస్తాడు. నిన్ను శ్రేష్టమైన గోధుమలతో పోషించడానికి దిగి వస్తాడు. యేసయ్యా, ఇక మీదట నేను కూడా అలాగునే ఉంటా, నా జీవితాన్ని కూడా ఆశీర్వదించవా అని ఒక మాట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. మహోన్నతుడా, మహాగణుడా, యేసయ్యా, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా, ఇదిగో తండ్రి, దినమున ఎత్తబడిన ప్రతి మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. నీ మాట వినడానికి మేము ఇష్టపడుతున్నామయ్యా. నీ మాట వింటే శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తానని, నీ మాట వింటే శత్రువుల మీదకి వేగిరమే దిగి వస్తానని మీరు మాట్లాడారు కదా. మాకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని విరిచివేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి జీవితం, ప్రతి కుటుంబం ఫలవంతంగా మార్చబడటానికి నీ కృప దయచేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.